Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏపీకి సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, కరెంట్ అఫైర్స్, అలాగే లోకాయుక్త లోక్పాల్ గురించి తెలుసుకుందాం. మరి యాజ్ యూజువల్గా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ప్రాధాన్యత గురించి ఒక 2 అంశాలు చర్చిద్దాం. ఒకటి, ఆగస్టు 7వ తారీఖుని మనం జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, చేనేత పరిశ్రమ 4.5 మిలియన్లకు పైగా ఉపాధి అవకాశాలు మన భారతదేశంలో కల్పిస్తుంది. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ తాలూకా వాటా దేశ జీడిపిలో 5%కి 2030 నాటికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రెండో అంశం, ఇదే రోజు ఆగస్టు 7వ తారీఖున 1905లో మన భారతదేశంలో స్వదేశీ ఉద్యమం కలకత్తాలో ప్రారంభమైంది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి వందే మాతర ఉద్యమంలో భాగంగా ఈ స్వదేశీ ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు. మరి ఈ స్వదేశీ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టింది అశ్విని కుమార్ దత్త. ఈయన 1882లో జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా మనం చెప్పుకుంటాం. అలాగే దీని తాలూకా ఉద్దేశాలు స్వదేశీ వస్తు ప్రోత్సాహం, అలాగే విదేశీ వస్తు బహిష్కరణ అనేవి ఈ స్వదేశీ ఉద్యమం తాలూకా ముఖ్యమైన ఉద్దేశాలు. ఈ సందర్భంగా ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటోది, మొట్టమొదటిసారిగా బాయ్కాట్ అనేటటువంటి పదాన్ని వాడినటువంటి పత్రిక కృష్ణకుమార్ మిత్రా స్థాపించినటువంటి సంజీవని పత్రిక 1905లో. అలాగే రెండోది, కుటీర పరిశ్రమల్ని సంరక్షించడానికి స్వదేశీ సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి గోపాలరావు దేశ్ముఖ్. ఇతన్ని లోకహితవాది అనేటటువంటి బిరుదు కూడా ఉంది. అలాగే మూడవది, బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న జరిగింది. అప్పటి భారత వైస్రాయి లార్డ్ కర్జన్. అలాగే బెంగాల్ విభజన రద్దు అనేది 1911 డిసెంబర్ 11వ తారీఖున అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ రద్దు చేయడం జరిగింది. అలాగే నాలుగోది, వందే మాతరం అనగా తల్లి భారతి వందనం అనే అర్థం. మరి ఈ వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు తన ఆనంద్ మఠ్ అనేటువంటి బెంగాలీ నవల్లో రచించారు. ఈ నవల 1760-1800 మధ్యలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి బెంగాల్లో సన్యాసుల తిరుగుబాటుకు సంబంధించినటువంటి నవల ఇది. మరి వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు ఒరిజినల్గా సంస్కృతంలో రాయడం జరిగింది. మరి ఈ గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో కలకత్తాలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. మరి నెక్స్ట్, ఆగస్టు 8 తాలూకా ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. మనకి 1942 ఆగస్టు 8వ తారీఖున బొంబాయిలో జరిగినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఈ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. దానికి అనుగుణంగా మన భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని 9 ఆగస్టు 1942 నుంచి గాంధీజీ గారు ప్రారంభించారు. మరి ఈ ఉద్యమం సందర్భంగానే గాంధీ గారు డూ ఆర్ డై, తెలుగులో విజయమో వీరస్వర్గమో అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. దీన్ని టెన్నిసన్ యొక్క చార్జ్ ఆఫ్ ద వైట్ బ్రిగేడ్ అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. మరి అప్పటికి భారతదేశ వైస్రాయి లార్డ్ లిన్లిత్గో. అలాగే ఇది భారత స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఆఖరి ఘట్టం. మరి ఈ ఉద్యమం సందర్భంగా ముఖ్యమైన నాయకులందరినీ కూడా బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడంతో లీడర్లెస్ మూమెంట్గా ఇది మారింది. మరి ఆ సందర్భంలో అరుణా ఆసఫ్ ఆలీ అనేటటువంటి మహిళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారు.
అలాగే ఉషా మెహతా అనేటటువంటి మరో మహిళ కూడా బొంబాయిలో రహస్య రేడియో సర్వీస్ ప్రారంభించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించారు. మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో సూపర్ 6 పథకాలు, అలాగే చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా పథకం, అలాగే మరికొన్ని సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం గురించి తెలుసుకుందాం. మరి దీన్ని గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని పిలిచేవాళ్ళు. సుమారు ఇప్పుడు 64.14 లక్షల మందికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతీ నెల కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మరి ఇందులో 4,000 రూపాయల పెన్షన్ తీసుకునేటటువంటి కేటగిరీస్ చూస్తే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చర్మ కళాకారులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్స్, అలాగే కళ్ళు గీత కార్మికులు, అలాగే యాంటీ రెట్రో వైరల్ ట్రీట్మెంట్ తీసుకునే HIV పేషెంట్లు, అలాగే డప్పు కళాకారులు, ఇలా 10 రకాలైనటువంటి తరగతుల వారికి 4,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం వారు ఇస్తున్నారు. అలాగే 6,000 రూపాయలు పెన్షన్ పొందేటటువంటి కేటగిరీస్ చూస్తే వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అలాగే పూర్తి స్థాయి వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి అనగా కిడ్నీ, లివర్, అలాగే హార్ట్ పేషెంట్స్, అలాగే డయాలసిస్ పేషెంట్స్, అలాగే ద్వైపాక్షిక ఎలిఫాంటియాసిస్ గ్రేడ్ 4, అలాగే తలస్సేమియా పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ లోక్పాల్, లోకాయుక్త గురించి కూడా తెలుసుకుందాం. మరి కేంద్రంలో ప్రధానమంత్రితో సహా ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి వ్యక్తుల మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై విచారించి దర్యాప్తు చేసేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థే లోక్పాల్. మరి రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అని పిలుస్తాం. మరి దీని తాలూకా చరిత్ర ఒకసారి చూస్తే స్కాండినేవియన్ దేశాలంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. సో ఈ దేశాల్లో మొట్టమొదటిసారిగా స్వీడన్లో 1809లో ఈ అంబుడ్స్మెన్ అనేటటువంటి ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశారు. మరి అంబుడ్స్మెన్ అనే పదానికి అర్థం ఒకరి తరపున మాట్లాడేటటువంటి వ్యక్తి లేదా సంస్థ అని అర్థం. మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ లోక్పాల్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రతిపాదన 1959లో అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి సిడి దేశ్ముఖ్ ప్రతిపాదించారు. మరి ఈయనే ఆర్బీఐకి మొట్టమొదటి భారతీయ గవర్నర్గా కూడా పనిచేశారు. మరి ఈ లోక్పాల్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి 1963లో లక్ష్మీ యాల్ సింఘ్వి అనే ఒక ఎంపీ. మరి కేంద్ర స్థాయిలో లోక్పాల్, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ సంతానం కమిటీ 1964లో. ఆ తర్వాత 1968లో మొట్టమొదటిసారిగా ఈ లోక్పాల్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఉన్నారు. అయితే 1970లో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. ఇలా లోక్పాల్ బిల్లుని పార్లమెంట్లో 10 సార్లు ప్రవేశపెట్టారు. చివరకు 10వసారి 2013లో బిల్లు ఆమోదించబడింది. మన భారతదేశంలో లోక్పాల్ వ్యవస్థని 2014 జనవరి 16 నుంచి అమలు చేసుకుంటూ ఉన్నాం. మరి ఇకపోతే లోక్పాల్ నిర్మాణం గురించి ఒకసారి చూద్దాం. దీంట్లో ఒక చైర్మన్ ప్లస్ 8 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుత చైర్మన్ అజయ్ మాణిక్రావు ఖన్విల్కర్. మరి మిగిలిన 8 మంది సభ్యుల్లో 4 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, మరో 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. జ్యుడిషియల్ మెంబర్స్ని సుప్రీంకోర్టు జడ్జెస్గా కానీ లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళని జ్యుడిషియల్ మెంబర్స్గా నియమిస్తారు. అలాగే పరిపాలన, అవినీతి నిర్మూలన రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్గా నియమిస్తారు.
అయితే మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలై ఉండాలి. మరి లోక్పాల్ని నియమించేటటువంటి ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారో చూద్దాం. ఈ చైర్మన్ని అలాగే సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. మరి ఎంపిక చేసేటటువంటి కమిటీలో 5 సభ్యులు ఉంటారు. చైర్మన్గా ప్రధానమంత్రి, అలాగే లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా ఆయన సూచించినటువంటి సుప్రీంకోర్టు జడ్జి కానీ, అండ్ ఇంకొక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఇలా 5 సభ్యులుగా గల కమిటీ ఈ లోక్పాల్ని అలాగే అందులో ఉండే సభ్యుల్ని ఎంపిక చేస్తుంది. వీరి అర్హతలు చూసినట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ పనిచేసి ఉండాలి, లేదా నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని కూడా నియమించవచ్చు. వయస్సు 45 ఇయర్స్ నిండి ఉండాలి. మరి వీరి పదవీ కాలం చూసినట్టయితే 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు. మరి పునర్నియామకానికి అవకాశం లేదు. అలాగే పదవీ విరమణ చేసిన అనంతరం 5 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఎన్నికల్లో అంటే రాష్ట్రపతిగా కానీ ఉపరాష్ట్రపతిగా కానీ అలాగే స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయడానికి వీళ్ళే. అలాగే వీరి తొలగింపు గురించి చూస్తే 2 రకాలైనటువంటి కారణాలు తెలియజేశారు. ఒకటి అక్రమ ప్రవర్తన, మిస్బిహేవియర్ అనేటటువంటి కారణం మీద సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు. అలాగే రెండోది అసమర్థత, ఇన్కెపాసిటీ లేదా దివాళా తీయడం అనేటటువంటి కారణాల మీద అయితే రాష్ట్రపతి డైరెక్ట్గా తొలగించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోక్పాల్కి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకటేంటంటే 7 సంవత్సరాలు దాటినటువంటి ఫిర్యాదులు స్వీకరించదు. అలాగే ప్రధానమంత్రితో సహా ఉన్నత పదవుల్లో ఉన్న ఎవరి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చినట్టయితే విచారించేటటువంటి అధికారం ఉంది. కానీ జాతీయ భద్రత, ప్రజా భద్రత మొదలగు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో లోక్పాల్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మరి నెక్స్ట్ రాష్ట్రాల్లో ఉండేటటువంటి లోకాయుక్త వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనకి లోకాయుక్త చట్టం 2013 అమల్లోకి వచ్చినటువంటి 1 సంవత్సరం లోపు ప్రతి రాష్ట్రంలో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. తదనుగుణంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్త చట్టాన్ని చేసినటువంటి రాష్ట్రం 1970లో ఒరిస్సా. కానీ 1983 నుంచి ఒరిస్సా రాష్ట్రం అమలు చేసింది. కాబట్టి చట్టం చేసినటువంటి రాష్ట్రంగా ఒరిస్సా అని చెప్తాం. కానీ లోకాయుక్తని మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంగా మహారాష్ట్రని పేర్కొంటాం. అలాగే ఏపీకి సంబంధించి లోకాయుక్త ఉపలోకాయుక్త చట్టం 1983 నవంబర్ 1 నుంచి మనం అమలు చేసుకుంటున్నాం. మరి లోకాయుక్త నియామకం గురించి చూస్తే లోకాయుక్తను కానీ ఉపలోకాయుక్తను కానీ గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు తన అధికార ముద్రచే సంతకం చేసిన ఆదేశం ద్వారా అంటే బై వారెంట్ అండర్ హిస్ నేమ్ అండ్ సీల్ ద్వారా నియమిస్తారు. అలాగే లోకాయుక్త తన నివేదికని గవర్నర్కి సమర్పిస్తుంది. అలాగే లోకాయుక్త తన రాజీనామాని కూడా గవర్నర్కే సమర్పిస్తారు. ఇకపోతే ఎవరిని లోకాయుక్తగా నియమిస్తారు, ఆ ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారనేది చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తిని కానీ లేదా పదవీ విరమణ చేసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ లోకాయుక్తగా నియమిస్తారు. మరి ఈ ఎంపిక కమిటీలో గతంలో 5 సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, హోంమంత్రి లేదా మరో క్యాబినెట్ మంత్రి ఇలా 4తో కూడినటువంటి కమిటీ ఈ లోకాయుక్తని ఎంపిక చేస్తుంది. గతంలో ప్రతిపక్ష నేత కూడా 5 సభ్యుల కమిటీ ఉండేది.
కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ ఎంపిక కమిటీలో 5గురికి బదులు 4గురికి కుదించడం జరిగింది. అలాగే నెక్స్ట్ లోకాయుక్త పదవీ కాలం చూసినట్లయితే 5 ఇయర్స్ లేదా 70 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు. అలాగే మినిమమ్ వయస్సు 45 ఇయర్స్ నిండి ఉండాలి. పునర్నియామకానికి అర్హులు కారు. అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా మీరు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పదవులు చేపట్టడానికి వీల్లేదు. మరి దీని అధికారాలని చూసినట్టయితే ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అలాగే దీనికి సివిల్ న్యాయస్థానానికి ఉండేటటువంటి అధికారాలు ఉంటాయి. అలాగే 6 సంవత్సరాల లోపు జరిగినటువంటి సంఘటనలపై మాత్రమే విచారణ చేస్తుంది. 6 సంవత్సరాలు దాటినటువంటి ఫిర్యాదుల్ని స్వీకరించదు. అలాగే ముఖ్యమంత్రిని ఈ లోకాయుక్త పరిధి నుంచి తొలగించారు. సో మిగిలిన శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ, ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా లోకాయుక్త పరిధిలోకి వస్తారు. ఏవైనా అవినీతి ఆరోపణలు వచ్చినట్టయితే వాళ్ళందరి మీద విచారణ చేసేటటువంటి అధికారం లోకాయుక్తకి ఉంది. అయితే వీరిని ఎలా తొలగిస్తారో చూద్దాం. అక్రమ ప్రవర్తన లేదా అసమర్థత అనేటటువంటి 2 కారణాల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ లేదంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే విచారణ జరిపిన అనంతరం ఆ సంబంధిత రాష్ట్ర శాసనసభ కానీ ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే ఆ రాష్ట్ర లోకాయుక్తని లేదా ఉపలోకాయుక్తని గవర్నర్ తొలగించడానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ మరొక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని లోకాయుక్త పరిధిలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకాయుక్త రాక మునుపు అంటే 1983లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వోద్యోగుల మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను విచారించడానికి ధర్మ మహాపాత్ర అనేటటువంటి పదవిని సృష్టించారు. మరి మొట్టమొదటి ధర్మ మహాపాత్రగా జస్టిస్ ఈవి రామిరెడ్డిని నియమించడం జరిగింది.